అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతుంటే చూస్తూ ఓర్చుకోలేక, అధికారం పోయింది అని చెప్పేసి జీర్ణించుకోలేక నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు కేటీఆర్. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు. ఏం చేసినావు? విడతల వారీగా నువ్వు చేసిన రుణమాఫీ వాళ్ళ వడ్డీలు కూడా మరి పూర్తి కాలేక, మళ్ళీ బ్యాంకులలో రుణాలు దొరకక, ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పులు తెచ్చుకొని ఆ అప్పులు కట్టుకోలేక నడి రోడ్డు మీద పడ్డారు రైతులు. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల కళ్ళలో ఆనందం చూసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది చూసి జీర్ణించుకోలేవు. మరి ప్రభుత్వ భూములు కాపాడడానికి హైడ్రా తెచ్చి ప్రభుత్వ భూములను కాపాడుతుంటే జీర్ణించుకోలేక పేడ్ పబ్లిక్ని పెట్టి పేద ప్రజలను రెచ్చగొడతావు. అంటే నీ కళ్ళల్లో తెలంగాణ ప్రజలు మరి ఏడుస్తుంటే నీ కళ్ళు చల్లారుతాయి, తెలంగాణ ప్రజలు బాగుపడుతుంటే నీ కళ్ళు నొప్పేస్తాయి. మరి తెలంగాణ ప్రజలు ఈరోజు ఆనందంగా ఉంటే చూస్తూ ఓర్చుకోలేక, అటు మహిళలు కూడా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఉచితంగా మరి రాష్ట్రం మొత్తం జరుపుకుంటా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉంటే ఆటో డ్రైవర్లను రెచ్చగొడతావు. అసలు నీ చరిత్ర ఏంది? అసలు నీ ఉద్దేశం ఏంది? ఇంత దరిద్రపు ఆలోచనలతో నువ్వు ఒక రాజకీయ నాయకుడు ఎట్లయినావు కేటీఆర్? ఏకకాలంలో దేశం మొత్తంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉందా? కేవలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా ఏకకాలంలో రుణమాఫీ చేసింది. నీ కళ్ళకు కనబడతలేదా? ఏ విధంగా ఇటువంటి మరి విమర్శలు చేస్తున్నావు? తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రానున్న 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుంది. రైతులకున్న సమస్యలన్నిటినీ కూడా చిత్తశుద్ధితోని మరి పూర్తి చేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు ఎరువులు ఏడికెళ్ళి వస్తాయి కేటీఆర్కి తెలియదా? ఉట్టిగా బట్టగాల్చి మీడేసే ప్రయత్నం చేయడం తప్ప నీకు అన్ని తెలిసినాక కూడా నోటుకొచ్చిన ఎట్లా మాట్లాడబోతుంది కేటీఆర్? ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసి దోచుకొని రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసింది మీరు. మరి అటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేసుకుంటా కష్టపడుతుంటే సహకరించాల్సింది పోయి ఇటువంటి విమర్శలు చేయడం నీకు తగదని చెప్పేసి హితవలుగుతాం కేటీఆర్. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉండకపోతే నువ్వు గంగుల కమలాకర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేయి, సునీతా లక్ష్మారెడ్డి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేయి. వాళ్ళు మంచిగా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసుకుంటూ రీల్స్ తయారు చేసి పెట్టుకుంటున్నారు. మరి ఇక్కడివి కొంచెం సిగ్గుండాలి. నువ్వు అన్నీ చూసుకోదన్నా మాట్లాడాలి. నీ పిఆర్ఓ ఇవ్వడు, నీకున్న యంత్రాంగం ఏంది చూసి మాట్లాడు కేటీఆర్, తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు అయిపోయిందా? ప్రభుత్వం సమయం అయిపోయిందా? కొంటారు కదా, అన్నీ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అన్ని మరి సమీక్షలు నిర్వహించుకుంటాం. మొన్ననే చూసినాం రైతు కమిషన్ మరి కోదండరెడ్డి గారు కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని కూడా నివేదిక అందించారు. ప్రతి నిర్ణయం కూడా రైతుల హితం పట్ల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఓపిక లేకపోతే ఎట్లండి? అంటే కేవలం ప్రజలను రెచ్చగొట్టాలి, రైతులను రెచ్చగొట్టాలి, వారికి మేలు జరగనియొద్దు, వాళ్ళని తప్పుదోవ పట్టించాలని చెప్పి ఒక దురుద్దేశం తప్ప ఎక్కడ కూడా రైతులకు మేలు చేద్దామన్న ఉద్దేశం కేటీఆర్కి లేదు. చదువుకుండా కేటీఆర్ ఇదేనా మాట్లాడే భాష? అమెరికా పోయి చదువుకొని వచ్చినా అంటావు, మరి ఇదా నీ భాష? నువ్వు ప్రజలకు మేలు జరగకపోతే, రైతులకు మేలు జరగకపోతే పోరాడతా అని చెప్పాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి తప్ప ఈ భాష ఎందుకు కేటీఆర్? మక్కలు ఇరగొట్టాలనుకుంటే మరి అధికారంలో ఉందాం మేము, నేను ఏం చేయాలి? 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకుందాం, నిన్నేం చేయాలి? అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనంతో ఉన్నాం. లేకపోతే బిడ్డ నేను ఉరికించి రాష్ట్రం నుంచి తరమగొట్టాలంటే 2 నిమిషాలు పట్టదు. నువ్వు చేసిన మోసాలకు తెలంగాణని 10 ఏళ్ళు నువ్వు ఎట్లయితే పట్టి పీల్చుకొని తిన్నావో నీకు ఎంత శిక్ష చేసినా తక్కువనే. నిన్ను రాష్ట్రం కాదు దేశం నుంచి బయటికి తరిమి కొట్టాలి. అయినా కానీ తెలంగాణ ప్రజలు పెద్ద మనసు కలిగిన నాయకులు కాబట్టి, పెద్ద మనసు కలిగిన ప్రజలు కాబట్టి నిన్నేం అంటలేరు. కేవలం అధికారం నుంచి తప్పించి ఇంట్లో కూర్చోబెట్టిర్రు. నువ్వు ఇప్పుడు కూడా మరి మారకపోతే నీ చెల్లెనే చెప్పింది, మా అన్నకి ఏం తెలియదు, మా అన్న ఉట్టి వేస్ట్ గాడు అని చెప్పింది. ఇప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, అంతేగాని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పు దెబ్బలు తింటావు.
అదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎంపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎంత చిత్తశుద్ధితో కష్టపడుకుంటూ ప్రజలకు సేవ అందిస్తుంటే ఇటువంటి గొప్ప బాధ్యతను అప్పగిస్తారు. నువ్వేం చేసినావురా? ఉద్యమ సమయంలో కేకే మహేందర్ రెడ్డి కష్టపడుతుంటే ఎమ్మెల్యే అవకాశం ఉంది అని చెప్పేసి అమెరికా నుంచి ఉరికొచ్చి కేకే మహేందర్ని పక్కకు దొబ్బి ఆయన సీటు దొంగలించి ఎమ్మెల్యే అయినా నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావారా? సిగ్గులేనోడా? భాష అదుపులో పెట్టుకో, లేకపోతే భాష ప్రతి ఒక్కరికి కూడా వచ్చు. అయినా కానీ మా మనసు ఒప్పుతలేదు. ఒక చదువుకున్న వ్యక్తిగా ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలంటే మాకే మనసు సహకరిస్తలేదు. అమెరికాలో చదువుకొని వచ్చిన అంటున్నావు, సిగ్గుండాలి ఎటువంటి భాష మాట్లాడడానికి. తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు నేను చూసి. నవ్వుకుంటున్నారు, ప్రజలందరూ నవ్వుకుంటున్నారు కేటీఆర్ ఇట్లా మాట్లాడుతుంటే. 10 ఏళ్ళు దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల బారి చేసి మొత్తము రైతులను రోడ్డు మీద పడేసిన కేటీఆర్ మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తున్నారని చెప్పి కలలు కంటుంటే ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా నీ చెల్లె కూడా ఏమంటుంది ఒకసారి చూసుకో, నువ్వు చేసిన తప్పులని సరిదిద్దుకో, బాగుపడు, ఒక మంచి వ్యక్తిలాగా తెలంగాణ ప్రజల బాగు కోరుకో. అంతేగాని ప్రజలు నష్టపోవాలి, మళ్ళీ నాకు అధికారం వస్తుందని చెప్పి కోరుకోవడము నీ అంత దౌర్భాగ్యం ఇంకా ఇంకోటి లేదని చెప్పేసి తెలియజేస్తున్నా. మా ధ్యాస అంతా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ఉంది. ఇటువంటి పిచ్చి కుక్కలు ఎన్ని మొరిగినా కానీ మేము పట్టించుకోము. ఎందుకంటే రోజుకి ఇట్లాంటి 10 కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. అది వాని విజ్ఞతకే వదిలేస్తున్నాము. మా ఫోకస్ అంతా అభివృద్ధి మీద ఉంటుంది. కష్టపడి తెలంగాణ ప్రజల కోసము మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి బాగో కోసమే మా సమయాన్ని అంతా వ్యక్తిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.